పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. బహుశా ఆయన పొలిటికల్ కెరీర్లోనే అంత సీరియస్గా ఎప్పుడూ మాట్లాడి ఉండరేమో. ఇంతకీ ఆ కోపం వెనుకున్నది కేవలం ఆవేశమా లేక పక్కగా ప్లాన్ చేసిన ఒక రాజకీయ వ్యూహమా? రండి, ఈ మాటల వెనుకున్న అసలు కథేంటో కాస్త లోతుగా చూద్దాం. నేనే ఇక్కడ కూర్చుంటా, ఎవడొస్తాడో చూస్తా. ఈ ఒక్క మాటతోనే మొత్తం రాజకీయ దుమారం మొదలైంది. ఇది ఏదో కోపంలో అనేసిన మాటలా అనిపించట్లేదు. ఒక నాయకుడు ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సహజంగానే మనందరి మదిలో వచ్చే ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు అంత తీవ్రంగా స్పందించారు? పిఠాపురంలో నిజంగా అంత పెద్ద గొడవ జరిగిందా, లేకపోతే ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఎందుకంటే దీని వెనుక ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. అది అర్థమైతే మిగతా కథంతా మనకు క్లియర్ అయిపోతుంది. అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైందంటే, పిఠాపులంలో ఓ స్కూల్లో. అక్కడ ఇద్దరు విద్యార్థుల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. అంటే స్కూళ్లలో పిల్లలు కొట్టుకోవడం చాలా కామన్ కదా, పెద్ద విషయమేం కాదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మరి ఆ చిన్న గొడవ పెద్ద వివాదంగా ఎలా మారింది? దీనికొక సింపుల్ ఫార్ములా వాడారన్నమాట. ఫస్ట్, ఆ చిన్న గొడవకి కులం రంగు పులిమారు. రెండోది, మీడియా ముందుకు తీసుకొచ్చి దాన్నొక పెద్ద డ్రామాలాగా క్రియేట్ చేశారు. ఇక ఫైనల్ స్టెప్, సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ చేసేశారు. అంతే, ఎక్కడో స్కూల్లో జరిగిన చిన్న గొడవ రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సామాజిక సమస్య అయిపోయింది. అయితే విషయమేంటంటే, ఇది మొదటిసారి కాదు. సేమ్ టు సేమ్ ఇలాంటి ప్యాటర్న్నే మనం గతంలో కూడా చూసాం. ఓ 6 నెలల కిందట ఇదే పిఠాపురంలో సామాజిక బహిష్కరణ అని ఒక ప్రచారం చేశారు, గుర్తుందా? అప్పుడు కూడా ఇంతే, ఒక చిన్న ఇష్యూని పట్టుకుని దానికి కులం రంగు పూసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. అంటే ఇదొక రిపీటెడ్ స్ట్రాటజీ అన్నమాట. ఇంతకీ ఈ స్ట్రాటజీ వెనుక అసలు ప్లాన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? ఈ విషయం మనకు తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. గతాన్ని చూస్తేనే ఈ లెక్కలన్నీ అర్థమవుతాయి. 2019 ఎలక్షన్స్కి ముందు ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుంటే ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పట్లో వైకాపా సోషల్ మీడియా పవర్ని జనసేనగాని టీడీపీగాని కాస్త తక్కువ అంచనా వేశాయి. అబ్బే, ఈ అబద్ధాల్ని ఎవరు నమ్ముతారులే అని చాలా లైట్ తీసుకున్నారు. కాని రిజల్ట్స్ వచ్చాక తెలిసింది ఆ అంచనా ఎంత తప్పో. అందుకే ఆ పాత తప్పు మళ్లీ రిపీట్ కాకూడదు అనేదే పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది. గుర్తుందా మీకు? 2019లో జరిగిన కొన్ని పెద్ద ప్రచారాలు, పింక్ డైమండ్ ఇష్యూ, వివేక హత్య కేసు మీద జరిగిన నెరేటివ్, డేటా చోరీ ఆరోపణలు, అంతేకాదు రకరకాల కులాలని టార్గెట్ చేస్తూ చేసిన క్యాంపెయిన్స్, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి ఎంత బలంగా వెళ్లాయో మనకు తెలుసు. అవి అబద్ధాలని తెలిసినా సరే ఆ నెరేటివ్ క్రియేట్ చేసిన డ్యామేజ్ మాత్రం జరిగింది. సరే, ప్రాబ్లం తెలిసిందే, దాని వెనకున్న హిస్టరీ కూడా అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే ఒక కొత్త చట్టం కోసం జరుగుతున్న పోరాటం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ని అరికట్టడానికి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే, మన దగ్గరిప్పుడున్న ఐటీ యాక్ట్ 2000 చాలా వీక్గా ఉంది. అంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ల మీద ఎంత పెద్ద కేసు పెట్టినా సరే వాళ్ళు ఈజీగా స్టేషన్ బెయిల్ మీద బయటకొచ్చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక కొత్త స్ట్రిక్ట్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేసేవాళ్లకి ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం తీసుకురావడం. ఈ డిమాండ్ మీద ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యింది. కొంతమంది ముఖ్యమైన మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కొత్త చట్టం తీసుకురావడంలో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటో స్టడీ చేయమని చెప్పింది. అయితే ఇక్కడో చిన్న చిక్కుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకొచ్చే సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఈజీ కాదు, కొంచెం కాంప్లికేటెడ్. సో పవన్ కళ్యాణ్ వార్నింగ్, పిఠాపురంలో గొడవ, 2019లో నేర్చుకున్న పాఠాలు, కొత్త చట్టం కోసం ప్రయత్నం, వీటన్నింటినీ ఒకచోట చేరిస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా వార్. అందుకే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ వార్నింగ్ని మనం కేవలం ఆయన కోపంగానో ఆవేశంగానో చూడకూడదు. అదొక పక్కా పొలిటికల్ వార్నింగ్.
ఈసారి పిఠాపురం ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూసినా, కులాల మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేసినా, ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు అని అవతలి వాళ్లకి పంపిన ఒక స్ట్రాంగ్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నల్ అది. ఫైనల్గా చెప్పాలంటే ఈ ఇష్యూ అంతా కేవలం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించింది మాత్రమే కాదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ వెపన్గా మారబోతోందో చెప్పడానికి ఇదొక కేస్ స్టడీ. నిజం కంటే కూడా క్రియేట్ చేసిన నెరేటివ్నే ప్రజలు నమ్మేలా చేసే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సోషల్ మీడియాలో ఒక అబద్ధం కొన్ని సెకన్లలో లక్షల మందికి చేరిపోతుంది. జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. ఆ తర్వాత కొన్ని గంటలకో రోజులకో అది నిజం కాదు అని తెలిసినా అప్పటికే జరిగిపోయిన నష్టాన్ని ఆ నిజం పూర్తిగా పూడ్చగలదా? ఆలోచించండి.